వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన స్నాక్ రెసిపీస్ అన్ని కూడా మీకు బాగా నచ్చాయి. ఈ రోజు వీడియోలో కూడా ఇంకొన్ని రోజులు స్టోర్ చేసుకునేలా స్నాక్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ మినీ కేక్. బౌల్ లోని ఒక కప్పు గోధుమ పిండి బదులుగా మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. హాఫ్ కప్పు పౌడర్ షుగర్ కి బదులుగా బ్రౌన్ షుగర్, బెల్లం తురిమి కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 3/4 కప్పు పాలను వేసుకొని 1/4 కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. పెరుగు 1/4 కప్ వేసి విస్కర్ తో అంతా కలిసేలా ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ ని వేసి టిష్యూ పేపర్ తో కానీ బ్రష్ తో కానీ మొత్తం అప్లై చేసి బ్యాటర్ ని కొద్దిగా వేసుకోవాలి. మరీ మొత్తం ఫిల్ చేయకుండా కొద్దిగా ప్లేస్ వదిలేసి వేసుకుంటే అవి ఈజీగా కుక్ అవుతాయి. బ్యాటర్ అంతా వేసేసిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న నట్స్ కానీ చాకో చిప్స్ కానీ స్ప్రింకిల్ చేసుకోవాలి. మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్ లో పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పాన్ పెట్టినప్పుడే స్టవ్ ఆన్ చేసేస్తే లోపల ఉడకకుండానే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. రెండో వైపు టర్న్ చేసి కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత టూత్ పిన్ తో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమి అంటుకోకుండా వస్తే చాక్లెట్ ఫ్లేవర్ తో మినీ కేక్ రెడీ అయిపోయినట్టే. సిమ్ లో కుక్ చేసుకోవడం వల్ల అడుగు మాడకుండా లోపల వరకు కుక్ అవుతుంది. ఇవి చల్లారిన తర్వాత చూసారా లోపల వరకు బాగా కుక్ అయింది. వీటిని ఈజీగా చేసుకోవడమే కాకుండా ఒక 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ టైమింగ్ ని బట్టి ఇలా చిన్న బాక్స్ లో పెట్టి పంపించవచ్చు. లేదంటే ఫ్రూట్స్ తో పాటు ఇలా 2-3 పెట్టి పంపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సెకండ్ స్నాక్ రెసిపీ వచ్చేసి కార్న్ ఫ్లేక్స్ తో ఈజీగా చేసుకోవచ్చు. కార్న్ ఫ్లేక్స్ మనకి మార్కెట్ లో ఇలా విడిగా కూడా దొరుకుతాయి, ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయకుండా. వీటిని వేడిగా ఉన్న ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి. ఇలా కార్న్ ఫ్లేక్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత పాన్ లోని కొద్దిగా ఆయిల్, పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కావాలి అంటే పుట్నాలు, వెల్లుల్లి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. పల్లీలు, జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి అది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కార్న్ ఫ్లేక్స్ వేసిన బౌల్లో వేసేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్, కారం, కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి. మనకి నచ్చితే వేరే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నిట్లో కూడా సేమ్ ఫ్లేవర్ వేయను, ఎందుకంటే తినేటప్పుడు అన్ని సేమ్ గా తింటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే కొన్నిట్లో కొన్ని మసాలాలు స్కిప్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన డిఫరెంట్ ఫ్లేవర్ మసాలాలు కూడా వేసుకోవచ్చు. అన్ని మసాలాలు బాగా కలిసేలా ఒకసారి షేక్ చేసేసుకొని ఇంట్లో అందరికి నచ్చుతుంది ఈ స్నాక్. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి ఒక 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది స్కూల్ బాక్స్ లో స్నాక్స్ లాగే కాకుండా ఇంట్లో అయినా సరే పిల్లల హాలిడేస్ టైంలో అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు. ఇలా స్టోర్ చేసుకునే స్నాక్స్ ఇంట్లో కొన్ని పెట్టుకుంటే పిల్లలకి స్నాక్ బాక్స్ లో కానీ ఎప్పుడైనా ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఈజీగా ఇంట్లో చేసినవి ఇచ్చేయచ్చు. బాక్స్ లోకి కార్న్ ఫ్లేక్స్ కూడా వేసేసాను. థర్డ్ స్నాక్ రెసిపీ కోసం మిక్సీ జార్ లోని 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు గోధుమ పిండి వేసి ఉప్మా రవ్వ అంతా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిందంతా ఒక బౌల్ లో వేసేసుకొని ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, సోడా 1/4 టీ స్పూన్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఇంట్లో బెల్లం పౌడర్ ఉంటే 1/2 కప్ వేసుకోవాలి. ఒకవేళ బెల్లం పౌడర్ లేకపోతే తురిమిన బెల్లం కానీ ఇందాక ఉప్మా రవ్వ గ్రైండ్ చేసాం కదా అందులో వేసి ఒకసారి మొత్తం గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా 1/3 కప్ ఎండు కొబ్బరి తురుము కానీ పౌడర్ కానీ వేసి అన్ని కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కలిసేలా ఒకసారి చేతితో మిక్స్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని పిండి మొత్తం కూడా చపాతీ డౌ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ బాల్స్ లాగా చుట్టుకోవాలి. కరెక్ట్ సైజ్ లో రావాలి అంటే వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్ స్పూన్ లో పెట్టేస్తే మనకి అన్ని కూడా ఒకటే సైజ్ బాల్స్ రెడీ అయిపోతాయి. ఇలా బాల్స్ లాగా అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ప్లేట్ లో పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకొని అడుగు ప్లెయిన్ గా ఉండే బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని డౌ మీద ఒకసారి ప్రెస్ చేసుకుంటే బిస్కెట్ సైజ్ అనేది ఈవెన్ గా వచ్చేస్తుంది. దీని మీద చిన్నగా చాప్ చేసుకున్న నట్స్ కానీ చాకో చిప్స్ కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ రోజు పాన్ లో కాకుండా కుక్కర్ లో కుక్ చేస్తున్నాను. కుక్కర్ మూతకు ఉన్న బెల్ట్ ని తీసేసి పైన విజిల్ కూడా తీసేసి కుక్కర్ ని లిడ్ తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ ని కుక్కర్ లో పెట్టి మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా కుక్ అయిందో లేదో. ఇంకో 2 మినిట్స్ లో రెడీ అయిపోతుంది అని అనిపించినప్పుడు బిస్కెట్ ని పక్కకు పెట్టేస్తే
అవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి. ప్లేట్ నుండి బిస్కెట్లు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. బిస్కెట్లు అన్ని రెడీ అయిపోయాయి కదా. ఇవి అయితే కొబ్బరి వేయటం వల్ల మంచి కోకోనట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చిన తర్వాత మాత్రమే బాక్స్ లో పెట్టి పిల్లలకి ఇవ్వండి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి 10 to 15 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న బిస్కెట్స్ ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో అందరూ స్నాక్స్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా బాక్స్ లో పెట్టాలి అనుకుంటే బిస్కెట్స్ తో పాటు ఫ్రూట్స్ కూడా పెడితే వాళ్ళ టమ్మీ ఫుల్ గా ఉంటుంది. థర్డ్ స్నాక్ కూడా రెడీ అయిపోయింది. ఫోర్త్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉండే బియ్యం పిండితోనే చేసుకోవచ్చు. పాన్ లోని 2 కప్పుల వాటర్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల బియ్యం పిండి వేసి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసి పాన్ మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని చపాతీ డౌలాగా చేసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఏదైనా కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ పిండిని పెట్టి కొద్దిగా బియ్యం పిండిని స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా రౌండ్ గా ఒత్తుకొని, ఇది రౌండ్ గా షేప్ గా రాకపోయినా పర్లేదు, దాని సైజ్ మరీ లావుగా రాకుండా ఉంటే సరిపోతుంది. సైడ్ కార్నర్స్ ని కట్ చేసుకుని దీన్ని స్క్వేర్ షేప్ లో చేసుకున్న తర్వాత ఇది కట్ చేస్తున్నప్పుడు నైఫ్ కి పిండి అంటుకుంటూ ఉంటుంది. ఆయిల్ అప్లై చేసుకుంటూ కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లో పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్క్వేర్ గా కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మధ్యలో హాఫ్ గా కట్ చేస్తున్నాను. ఆ తర్వాత అన్ని కూడా స్ట్రైట్ లైన్ లో కట్ చేసేస్తున్నాను. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. చూడటానికి ఈజీగా ఉన్నా చేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు టైం చూసుకొని ఈ స్నాక్ ని తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. ఇలా అన్నిటిని కట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో వేసేసుకుని వేడిగా ఉన్న ఆయిల్ వేసి మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయితే బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి. వీటన్నిటిని ఒక బౌల్ లో వేసుకొని ఇవి చల్లారిపోయాయి కదా, కొద్దిగా సాల్ట్, కారం, చాట్ మసాలా వేసి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇలా కూడా తినొచ్చు. ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు. మనకి కావాలి అంటే టమాటా కానీ పుదీనా కానీ డ్రై చేసి పౌడర్ చేసి వేసుకోవచ్చు. కానీ ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. కొన్ని రెసిపీస్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉన్నా తినేటప్పుడు బాగుంటాయి. ఇవి చిన్నగా చూడటానికి చిన్నపిల్లలు తినడానికి బాగుంటాయి ఈజీగా. వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో వేస్తే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. రైస్ తో చేసినవి కాబట్టి వీటితో పాటు కొద్దిగా నట్స్ కూడా కావాలంటే స్నాక్ బాక్స్ లో పెట్టి పంపించవచ్చు. స్నాక్ బాక్స్ లోకి రైస్ ఫ్లేక్స్ కూడా పెట్టేశాను. ఫిఫ్త్ స్నాక్ రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ తో చేసేది. మిల్లెట్స్ అనగానే చాలా కష్టం అని అనుకోవద్దు, చాలా సింపుల్ గా అయిపోతుంది, ఇంకా హెల్తీ కూడా. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి సజ్జ అటుకులు. పాన్ లోని కొద్దిగా ఆయిల్ తో పాటు 1 కప్పు సజ్జ అటుకులు వేసుకోవాలి. ఈ వైట్ కలర్ లో కనిపిస్తున్న వచ్చేసి బార్లీ అటుకులు, ఇవి కూడా 1 కప్పు వేసుకోవాలి. ఇది వచ్చేసి జొన్న అటుకులు, వీటిని కూడా 1 కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మార్కెట్ లో స్టోర్స్ లో చాలా ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. వీటిని మనం నార్మల్ గా అటుకులను ఎలా యూస్ చేస్తామో అలాగే ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ అటుకులతోటి ఉప్మా లేదంటే ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు. అటుకులను ఎలా వాడతామో వీటిని అలాగే వాడేయచ్చు. డైలీ హడావిడి లైఫ్ లో ఇలా మిల్లెట్స్ తో ఇంట్లో పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో ఇవన్నీ బాగా క్రిస్పీగా అయ్యేంత ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ లో ఫ్రై చేస్తుంటే అవి ఆయిల్ పీల్చేస్తున్నాయి, అందుకే ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్ లోకి వేసేసుకొని పాన్ లో ఆయిల్, పల్లీలు, జీడిపప్పు వేసి ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందాక ఫ్రై చేసిన అటుకులను కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, జీరా పౌడర్, ఇంకా మీకు ఏదైనా ఫ్లేవర్స్ నచ్చితే అవి కూడా యాడ్ చేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలకి నచ్చితే స్నాక్ బాక్స్ లో పెట్టండి, లేదంటే పెద్దవాళ్ళైనా సరే ఈవినింగ్ టైమ్ లో స్నాక్ గా తీసుకోవచ్చు. బాక్స్ లోకి ఇలా చట్పటాగా ఏదైనా పెట్టినప్పుడు దాంతో పాటు డేట్స్ కానీ పల్లీల పట్టి కానీ పెడితే బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయి వస్తుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఏదైనా స్నాక్ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, వాటిని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.